వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. తాడిపత్రి, సింగనమల మండలాల్లో కురిసిన అకాల వర్షాలకు అరటి, బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోయారని, వారికి ప్రభుత్వమే ఆదుకోవాలని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో ఆశలతో రైతులు డబ్బులు వడ్డీకి తెచ్చి పంటలు సాగు చేశారన్నారు. అకాల వర్షాలు వారికి కన్నీళ్లే మిగిల్చాయని తెలిపారు. కలెక్టర్ వినోద్ కుమార్ నివేదిక తెప్పించుకొని బాధిత రైతులకు ఆదుకోవాలని కోరారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది కోల్కతా నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణానికి చేరుకుంది. సిఐఎస్ఎఫ్ సంస్థపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ ఉపవాసాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఒంగోలులోని పోలీసు కళ్యాణ మండపంలో ముస్లిం పోలీసు సిబ్బందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ దామోదర్ హాజరై ఇఫ్తార్ విందును స్వీకరించారు. ప్రార్థన చేయించి అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 30న ఉగాది మహోత్సవ కరపత్రాలను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు గిరిధర్ రెడ్డిలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ ఉగాది ఉత్సవాలకు సంబంధించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో గిరికృష్ణ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలిలోని 17వ వార్డు బుడుంగుంట ఎంపీపీ పాఠశాలలో 1991లో 7వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక జరిగింది. 35 సంవత్సరాల క్రితం ఒకటే పాఠశాలలో చదువుకున్న ఈ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒక్కసారిగా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వీరికి విద్యను బోధించిన ఉపాధ్యాయులు కావలి దేవదానం జి దయాకర్లను ఘనంగా సన్మానించారు. తిరుమలలో అనధికారికంగా నివసిస్తున్న 76 మందిపై పోలీసులు, విజిలెన్స్ అధికారులు కొరడా జలిపించారు. పాచికల గంగమ్మ గుడి వద్ద ఉన్న అక్రమ నివాసితులపై పోలీసులు, విజిలెన్స్ తనిఖీలు చేపట్టారు. ఇకపై తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ చర్య తీసుకుంటున్నట్లు పోలీసు, విజిలెన్స్ అధికారులు తెలిపారు. వీకోట మండల పరిధిలోని పైపల్లి వద్ద స్థానికులతో కలిసి జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు ఎక్సైజ్ హైవేపై పనులను పరిశీలించారు. ఇదే ప్రాంతంలో చెరువు నుంచి లింకు కాలువను రోడ్డు పనులు చేస్తున్న వ్యక్తులు పూర్తి చేస్తున్నారని స్థానికులు శ్రీనివాసులకు వివరించారు. కాలువలు, చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉందన్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధుల వద్దకు ఈ సమస్యను చేరుస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. ఆధునిక యుగంలో కూడా పలు గిరి శిఖర గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. రోడ్డు సౌకర్యం లేక రోగులను డోలీలపై మోసుకు వెళ్లే దుస్థితి నెలకొంది. ఎస్కోట మండలం రేగపుణ్యగిరిలో పంచాయతీ వార్డు సభ్యులు అర్జున్ కాలు జారిపడడంతో గాయాలయ్యాయి. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో చేసేదేమీ లేక గిరిజనులు ఆయనను డోలీపై మోస్తూ ఎస్కోట పిహెచ్సికి తీసుకువెళ్లారు. ఇప్పటికైనా తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సదుంలోని పలు గ్రామాలలో అంగరంగ వైభవంగా గంగ జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పుర వీధులలో అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువచ్చి నడి వీధిలో నిలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. జాతర జరుపు ప్రదేశంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. కదిరిలో వెలిసిన కాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన హుండీ లెక్కింపును చేపడుతున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. 15 రోజుల హుండీలను తెరిచి లెక్కిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేవాదాయ శాఖ నిబంధన ప్రకారం హుండీ లెక్కింపు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.